అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్ణాటక కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం మార్పు నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిద్దరామయ్య నివాసంలో భేటీ అయిన ఇద్దరు నేతలు ఆ తర్వాత జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మరోవైపు నిన్న హైకమాండ్ నేతలతో సిద్దరామయ్య, డీకే శివకుమార్ మంతనాలు జరిపారు. హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తామని సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి డీకే శివకుమార్ వెళ్లనున్నారు. కర్ణాటక కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం మార్పు నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిద్దరామయ్య నివాసంలో భేటీ అయిన ఇద్దరు నేతలు ఆ తర్వాత జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మరోవైపు నిన్న హైకమాండ్ నేతలతో సిద్దరామయ్య, డీకే శివకుమార్ మంతనాలు జరిపారు. హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తామని సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి డీకే శివకుమార్ వెళ్లనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష. కర్ణాటక రాజకీయాలు రాష్ట్ర చివరి ఎండింగ్ కు చేరాయని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా కర్ణాటక కాంగ్రెస్ లో ఈ యొక్క సీఎం మార్పు అనే అంశం పైన ఇటు డీకే వర్గం కావచ్చు, అటు సిద్దరామయ్య వర్గం కావచ్చు, ఈ రెండు వర్గాలు అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. సో ఎవరికి వారే అన్నట్టుగా ఇటు సీఎం సిద్దరామయ్య, అదేవిధంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గీయులు కూడా ఇటు ఢిల్లీ వెళ్తూ అధిష్టాన పెద్దలను సంప్రదింపులు జరుపుతూ ఖచ్చితంగా ఈ యొక్క సీఎం మార్పు పైన ఒక స్పష్టత ఇవ్వాలని అని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అందరూ తెలిసిందే. దీనికి కారణం ఏంటంటే మొన్న 2023లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్ణాటకలో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపైన ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కొంత స్తబ్దత ఉండేది. సో ఒకవైపు డీకే శివకుమారా లేకుంటే సిద్దరామయ్య ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అని కొద్ది చర్చ జరిగింది. సో ఆ నేపథ్యంలో హైకమాండ్ అధిష్టానం అల్టిమేట్ గా సిద్దరామయ్య, ఎందుకంటే గతంలో సీఎం గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, సీనియర్ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి సిద్దరామయ్యకు అవకాశం ఇస్తూనే 2.5 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్ కు సీఎం ఇస్తామని చెప్పేసి కూడా అప్పుడు అధిష్టాన పెద్దలు డీకే శివకుమార్ చెప్పినట్టు కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే అంశము కర్ణాటక కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున ఒక రకంగా కుదుపు అనుకోవచ్చు, లేకుంటే ఒక వర్గ పోరుకు కారణమైందని చెప్పవచ్చు. సో గత వారం రోజులుగా కూడా ఇదే అంశం పైన అసలు కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది అనేది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజంగానే సీఎం మార్పు అనేది ఉంటుందా, ఉంటే ఏం చేయబోతున్నారు అనే దానిపైన వారం రోజులుగా ఢిల్లీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిన్న హైకమాండ్ అల్టిమేట్ గా ఇద్దరు ఇటు సీఎం సిద్దరామయ్య, అదేవిధంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఒక సందేశాన్ని పంపింది. ఫస్ట్ మీరు ఇద్దరు పర్సనల్ గా మాట్లాడండి, మీరు ఏమనుకుంటున్నారు, మీ ఇంటెన్షన్ ఒకరు ఇద్దరు చర్చించుకొని అల్టిమేట్ గా ఎవరైనా సరే అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి జాయింట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో భాగంగా ఎవరు ఊహించినట్టుగా ఇటు సిద్దరామయ్య, అదేవిధంగా డీకే శివకుమార్ భేటీ అవడం గంటన్నర పాటుగా చర్చించినట్టుగా తెలుస్తోంది. సో దీంట్లో అనేక విషయాలు నిర్ణయం ఏదైనప్పటికీ అధిష్టానానికి వదిలేయాల్సిందిగా ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. ఒకవేళ కనుక సీఎం మార్పు ఉంటే సిద్దరామయ్య వర్గం సంబంధించినటువంటి కొంత సూచించిన వ్యక్తులకు తను ఒకవేళ సీఎంగా అయితే ఖచ్చితంగా వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తాను అని చెప్పేసి కూడా డీకే శివకుమార్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సిద్దరామయ్య కుమారుడికి మంత్రివర్గంలో చోటు దక్కేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇద్దరితో సంప్రదింపులు జరిపి చివరాఖరికి రేపు సాయంత్రం కల్లా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతూ ఉంది. రేపు దీనికి మొత్తం ఈ కర్ణాటక పవర్ షేరింగ్ అంశానికి రేపు తెరబడేలా కనబడుతోంది. సో ఈ రోజు డీకే శివకుమార్ సిద్దరామయ్య భేటీ నేపథ్యంలో సాయంత్రం ఇరువురు నేతలు ఢిల్లీకి పిలిచారని సమాచారం అందుతా ఉంది. సో ఇరువురు పిలుచుకొని మాట్లాడిన తర్వాత రేపు అధికారికంగానే ఈ యొక్క సీఎం మార్పు పైన ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. నిజంగానే కనుక ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా డీకే శివకుమార్ వైపే కాస్త కాంగ్రెస్ అధిష్టానము మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. సో 2.5 సంవత్సరాలు సిద్దరామయ్య చేశారు కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ కి ఇస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దాంట్లో భాగంగానే హైకమాండ్ నుంచి కొంత సందేశం పంపినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇటీవల కాలంలో దానికి తగ్గట్టుగానే కొంత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్నటువంటి సిద్దిరామయ్య వర్గంలో సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా పరమేశ్వరన్ కావచ్చు, మహాదేవప్ప, సతీష్ జోల్కరి వీళ్ళందరూ కూడా కొంత సిద్దిరామయ్య వర్గంగా ముద్రపడ్డ వాళ్ళు. వీళ్ళంతా కూడా వీళ్ళతో డీకే శివకుమార్ భేటీ కావడం, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ప్రకటించారు ఒకవేళ కనుక అధిష్టానం డీకే శివకుమార్ సీఎంగా చేయాలనుకుంటే ఖచ్చితంగా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించడం కూడా కొంత వీటన్నిటికి కూడా కొంత బలాన్ని ఇచ్చే కనిపిస్తున్నాయి. సో తాజాగా ఈ రోజు సిద్దిరామయ్య కూడా అదే విషయాన్ని ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు అసలు పవర్ షేరింగ్ అనే అంశమే అవకాశం లేదు, ఎందుకు తెరపెట్టేస్తున్నారు అన్నటువంటి డీకే సిద్దిరామయ్య వర్గీయులు సిద్దిరామయ్యతో సహా ఇప్పుడు అనూహ్యంగా ఇద్దరు భేటీ కావడం, అధిష్టానం ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని చెప్పడం చూస్తా ఉంటే కొంత ఏదైనా సిద్దిరామయ్య నుంచి సీఎం పదవి అనేది డీకే శివకుమార్ కు మారబోతున్నట్టుగా కొంత సిగ్నల్స్ అందినట్టుగా తెలుస్తోంది. సో ఒకవేళ కనుక రేపు ఫైనల్ డిసిషన్ అయిపోయిన తర్వాత వీలును బట్టి సోమవారము లేకుంటే బుధవారము వెంటనే ఈ యొక్క పదవి సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ కర్ణాటకకు చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం దక్షిణాదిన మొత్తంగా కూడా 2 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయి, ఒకటి కర్ణాటక, తెలంగాణ. సో ఇవి 2 మేజర్ రాష్ట్రాలు. సో ఇట్లాంటి సమయంలో అనవసరంగా లేనిపోని అవి తలనొప్పులు పెట్టుకొని అక్కడ ఇబ్బందులు తెచ్చుకోవద్దని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. మధ్య మార్గంగా ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళే నిర్ణయించుకొని ఒక నిర్ణయాన్ని తీసుకొని రావాల్సిందిగా చెప్పినట్టుగా తెలుస్తోంది. సో అల్టిమేట్ గా ఈ రోజు చర్చించారు, కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏ అంశాలను తెరపై తీసుకొస్తారు, మరి సాయంత్రం డీకే శివకుమార్ ఒక్కడే వెళ్తాడా లేదంటే సిద్దిరామయ్యను కూడా ఢిల్లీకి పిలిపిస్తారా అనేది తెలుస్తోంది. సో దీంతో పాటుగా ఈ రోజు సోనియా, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఖర్గే కూడా భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. అల్టిమేట్ గా ఈ రోజు ఆ నిర్ణయం తీసుకొని రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం కనపడుతోంది. సీఎం మార్పు ఉంటుందా ఉండబోదా అనేది రేపటితో కంప్లీట్ గా మొత్తం ఈ అంశానికే తెరదించేలా కనపడుతోంది. సో అంతా కూడా కర్ణాటకతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా కూడా కొంత ఈ కాంగ్రెస్ కు సంబంధించిన పరిణామాలు ఆసక్తిగా గమనిస్తున్నారు. సో అల్టిమేట్ గా రేపటితో ఈ అంశాలు తెరపడే అవకాశం కనపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో డీకే శివకుమార్ కాస్త మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో కొంత పై చేయి సాధించినట్టుగా తెలుస్తా ఉంది. అదే రకంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ కావచ్చు, అదే విధంగా రాహుల్ గాంధీ కూడా కావచ్చు, డీకే శివకుమార్ పట్ల కాస్త సానుకూలంగా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అల్టిమేట్ గా రేపు ఏదైనా డిసైడ్ చేసే అవకాశం కనపడతా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. కర్ణాటక కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం మార్పు నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిద్దరామయ్య నివాసంలో భేటీ అయిన ఇద్దరు నేతలు ఆ తర్వాత జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మరోవైపు నిన్న హైకమాండ్ నేతలతో సిద్దరామయ్య, డీకే శివకుమార్ మంతనాలు జరిపారు. హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తామని సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి డీకే శివకుమార్ వెళ్లనున్నారు. ಸೇವೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಬಂದಿದ್ದೇವೆ. ಈ ರಾಜ್ಯದ ಜನತೆ ನಮ್ಮ ಮೇಲೆ ಅಪಾರವಾದಂತಹ ವಿಶ್ವಾಸ, ನಂಬಿಕೆ ಇಟ್ಕೊಂಡು ನಮಗೆ ಸಹಕಾರವನ್ನು ಕೊಟ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರ ಆಸೆ, ಆಕಾಂಕ್ಷೆ, ಆಶೋತ್ತರಗಳನ್ನು ಈಡೇರಿಸಬೇಕಾದ್ದು ನಮ್ಮೆಲ್ಲರ ಕರ್ತವ್ಯ. ಆ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ನಮ್ಮ ಪಕ್ಷ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದಿದೆ. ಸಿದ್ದರಾಮಯ್ಯನವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಸರ್ಕಾರ ರಚನೆ ಆಗಿದೆ. ಹಿಂದೆ ಹೈಕಮಾಂಡ್ ಅವರು ಏನು ತೀರ್ಮಾನ ಮಾಡಿದ್ದಾರೆ ಆ ಪ್ರಕಾರ ಇವತ್ತು ನಾವು ಕೆಲಸವನ್ನು ನಾವು ಮಾಡಿಕೊಂಡು ನಾವು ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಈಗ 8ನೇ ತಾರೀಕು ಅಸೆಂಬ್ಲಿ ಬರ್ತಾ ಇದೆ. ಅಲ್ಲೂ ಕೂಡ ನಾವು ನಮ್ಮ ಪ್ರತಿತಂತ್ರವನ್ನು ವಿರೋಧ ಪಕ್ಷಕ್ಕೆ ಯಾವ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿ ನಾವೀಗಾಗಲೇ ಚರ್ಚೆ ಮಾಡಿದ್ದೇವೆ. ಇದಕ್ಕೆ ನಮ್ಮದೇ ಆದಂತಹ ಒಂದು ಹೊಸ ರೂಪ ಕೂಡ ವಿರೋಧ ಪಕ್ಷದವರಿಗೆ ನಾವು ಕೊಡ್ತೇವೆ. ರಾಜಕೀಯವಾಗಿ ನಮ್ಮಿಬ್ಬರದು ಕೂಡ ಒಂದೇ ತೀರ್ಮಾನ. ಪಕ್ಷದ ವರಿಷ್ಠರು, ನಮ್ಮ ಹೈಕಮಾಂಡ್ ಏನು ಹೇಳ್ತದೆ ಆ ರೀತಿ ಹಿಂದೆನೂ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದೀವಿ, ಮುಂದಕ್ಕೂ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು ಅನ್ನೋದು ನಾವು ತೀರ್ಮಾನ. ನಮ್ದು ಅಚಲ.
ಯಾರು ಮಧ್ಯದಲ್ಲಿ ತಾವೇ ಆಗ್ಲಿ ತಮ್ಗೆ ಗುಂಪು, ನಮ್ದು ಯಾವ ಗುಂಪು ಇಲ್ಲ. ನಾನು ಯಾವ ಗುಂಪಿಗೆ ಕೃಷ್ಣ ಅವ್ರ ಕಾಲದಲ್ಲೂ ಅವಕಾಶ ಕೊಡಲಿಲ್ಲ, ಇವತ್ತು ಅವಕಾಶ ಕೊಡೋದಿಲ್ಲ, ನನಗೆ ಅವಶ್ಯಕತೆಯೂ ಇಲ್ಲ. ನಮ್ದು ಒಂದೇ ಒಂದು ಗುಂಪು, ಕಾಂಗ್ರೆಸ್ ಗುಂಪು. ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ನಾನು ಅವತ್ತು ಕಾಲದಲ್ಲಿ ಸಿದ್ದರಾಮಯ್ಯನವರು 3 ತಿಂಗಳು, ನನ್ನ 4 ತಿಂಗಳು ಹೈಕಮಾಂಡ್ ಆದೇಶದ ಮೇರೆಗೆ ಸ್ವಲ್ಪ ದಿನ ವೇಟ್ ಮಾಡಿ ಡಿಕೆ ಅಂತ ಹೇಳಿದಾಗ ಕೂಡ ಒಂದು ಶಬ್ದ ಅವತ್ತು ಕೂಡ ನಾನು ಮಾತಾಡಿಲ್ಲ. ಇವತ್ತು ಕೂಡ ಅಷ್ಟೇ, ಐ ಆಮ್ ವೆರಿ ಫಾರ್ಮ್. ಸೊ ಒಟ್ಟಿಗೆ ಸೇರಿ ನಾವು ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡು ನಾವು ಹೋಗ್ತೀವಿ. ಪಕ್ಷದ ವರಿಷ್ಠರು ಹೈಕಮಾಂಡ್ ಏನ್ ಹೇಳ್ತದೆ ಆ ರೀತಿ ನಾವಿಬ್ರು ಸೇರಿ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ. ನಮ್ಗೆಲ್ಲರನ್ನೂ ಒಟ್ಟಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುವಂತ ಕರ್ತವ್ಯ. ಪ್ರತಿಯೊಬ್ಬ ಶಾಸಕನ್ನ ಎಷ್ಟು ಶಕ್ತಿಶಾಲಿಯಾಗಿ ಬೆಳೆಸಬೇಕು, ಪಕ್ಷನ ಯಾವ ರೀತಿ ಶಕ್ತಿಶಾಲಿಯಾಗಿ ಬೆಳೆಸಬೇಕು, ಅದು ನಮ್ಮಿಬ್ಬರ ಕರ್ತವ್ಯ. ಆ ದಿಟ್ಟಿನಲ್ಲಿ ನಾವು ಮುಂದಕ್ಕೆ ಸರ್ಕಾರನ 28ಕ್ಕೆ ನಾವೇ ತರಲಿಕ್ಕೆ ಅನೇಕ ಕಾರ್ಯರೂಪವನ್ನು ನಾವು ಸಂದೇಶಕ್ಕೆ, ಆ ಮಾತಿಗೆ ನಾನು ಕೂಡ ಸಹಮತವನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಗಲಾಟೆ ಮಾಡಬೇಡಿ. ಒನ್ ಮಿನಿಟ್ ನೀವೆಲ್ಲ ನೀವು ಹೇಳ್ದಂಗೆಲ್ಲ ನಾವು ಕೇಳಕ್ಕಾಗಲ್ಲ. ನಾವೀಗ ಕರೆದಿದ್ದೀವಿ, ನಾವು ಹೇಳ್ದಂಗೆ ಫಸ್ಟ್ ಕೇಳಿ, ಆಮೇಲೆ ನಾಳೆ ನೆಕ್ಸ್ಟ್. ಟುಡೇ ಐ ಆಮ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ ದಟ್ ಆಲ್ ಆಫ್ ಯು ಆರ್ ಕಮ್ ಫಾರ್ ಅವರ್ ಪ್ರೆಸ್ ಕಾನ್ಫರೆನ್ಸ್. Today myself and the Honorable Chief Minister, we had a breakfast meeting, and Mr. CM is also going to come for a lunch or dinner within next few days to my residence. We all have joined together, we have worked together. The party, as the entire workers of the state, have jointly supported us, and the people of Karnataka has blessed us with a massive mandate. Whatever promises we have given to the people of Karnataka, it is our bound duty to deliver everything. The promises, whatever we had given to them, we have delivered. At the same time, we are fortunate with all your cooperation and all the legislative cooperation. We are giving a government with a good governance. We will continue to do so. Today we discussed the strategy of 28. We discussed the strategy of 8 assembly election session which is going to be held. How to tackle the opposition party. We will do it. Whatever they do politics, they may try to create a lot of issues. We are ready to answer to them. As far as political issues is concerned, the leadership issue is concerned, we go by my party high command. Whatever my party high command tells, it is our decision. We have been a loyal soldiers of the party. At top most, we all are the basic party workers to keep our party regime very high. We know the party is in difficult stage in our country, but still we have confidence. Karnataka will take a major role, repeat in 28, and will take forward in 29. Again under the leadership of Mallikarjun Kharge ji and Rahul ji, we are confident that we will come back and we will support 29 to bring them back to power. That is our commitment. We have taken a oath. We will do that, and we will deliver for the people of Karnataka. BJP statement. ಒಬ್ಬೊಬ್ಬರು ಉತ್ತರ ಕೊಡ್ತೀನಿ. ಆಯ್ತಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಇರಿ, ಒಂದು ನಿಮಿಷ. ಒಬ್ಬೊಬ್ರು ಉತ್ತರ ಕೊಡ್ತೀನಿ. ನನಗಿರೋದು ಒಂದು ಬಾಯಿ, 2 ಕಿವಿ. If the party wants us to go, definitely we will go. But have some issues. ನಾನು ಸಿದ್ದರಾಮಯ್ಯನವರು ಮಾತಾಡಿದೀವಿ. We both have spoken. There are major issues which the parliament members has to take up in this session, because they are not supporting us either on the sugar cane or on Mekkejola, whatever is the maize issue and various other program. Whatever they are promised, they are not committing to help the state, which we are bound to get the support from the central government. Other day, the Honorable Chief Minister met the Prime Minister also,
has given a representation. Yesterday, Mr. Dinesh also has requested the Prime Minister on this issue. So we are going to ask our parliament members, don't waste your time. You are not helping the state government. You will have to go collectively. If you are interested in the interest of state, let us all join to go. And I could see that many of the central ministers were telling that we will be a part of the delegation. I would go. Fortunately, justice has been flown from the seat of justice. As far as Mekedat is concerned, we are very proud that we have got a good verdict and the ball lies with the central government now. The CWA has to give a decision on that issue. So we are planning to submit a detailed project report, revise the project report. Connected to that, they have to support us on irrigation. They have to support us on all other activities, whatever there. Lot of financial success are due. Karnataka is a state, very important state in the country, where India can be seen through Karnataka and Bangalore. This is the state what we are going to do. We will deliver. So we might have to go to Delhi to apprise to the parliament members. So 1 minute. If you are urgent, you can please. As far as the no confidence motion is concerned, let them do, because they need some time for the discussion. They will not get the time. They are also politicians. They feel that they can't discuss much. If no confidence motion is there, they can go elaborately. There will be no time for that. But let them take no confidence motion, or let them go any adjournment motion, or let them do whatever they want. As an opposition leader, opposition party, they are bound to take any route they want. As a ruling party, we are there. They are there to oppose us. We are there to give them the answer to the, not only to them, to the entire state and the country. We are capable of running the assembly and the government. We will do it. ಕೇಳಪ್ಪ ಇಲ್ಲಿ ಸುಮ್ಮನೆ ನಿಮ್ ಪ್ರಶ್ನೆಗಳು ಕೇಳಕ್ಕೆ ಕೇಳ್ರಿ ಇಲ್ಲಿ. Unity will continue, sir. The unity will continue. We are together. Myself and the President of the KPCC and Deputy Chief Minister, Mr. D.K. Shivakumar, and myself are single. We are in the. You are united. You are united, and there is no differences between D.K. Shivakumar and myself. ನೀವಿಬ್ರು ಯಾವುದೇ ರೀತಿ ಭಿನ್ನಾಭಿಪ್ರಾಯಗಳ ಒಟ್ಟಾಗಿ ಹೋಗ್ತೀವಿ ಅಂತ ಒಪ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಸರ್. ಇದೇ ರೀತಿ ಶಾಸಕರುಗಳು ಮತ್ತೆ ಸಚಿವರುಗಳು ಕೂಡ ಇದೇ ರೀತಿ. ಹೌದು, ಅವರು ಕೂಡ ಯಾರು ಕೂಡ ಸರ್ಕಾರದ ವಿರುದ್ಧ ಇಲ್ಲ. ನೋಡ್ರಿ, ಲಿಸನ್ ಟು ಮೀ. See, the High Command, whatever decision it takes, both of us will obey. ಸರ್ ಡಿಕೆ ಸರ್ ಕೊಟ್ಟ ಮಾತಿನ ಚರ್ಚೆಗೆ ಪರಿಹಾರ ಏನಾದರೂ ಕಂಡುಕೊಂಡ್ರೆ ಸರ್ ಕೊಟ್ಟ ಮಾತಿನ ಚರ್ಚೆಗೆ ಪರಿಹಾರ ಏನ್ ಕೊಟ್ಟ ಮಾತು? ಹೈಕಮಾಂಡ್ ಹೇಳಿದ್ರೆ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ಮೇಲೆ ಕೊಟ್ಟ ಮಾತಿನಂತೆ ಕೇಳ್ತಾ ಇದೆಯಲ್ಲ ನೋಡ್ರೆ. ವಿಲ್ ಗೋ ಟುಗೆದರ್. Sir, can you clarify, is the 2.5 years agreement is there or not? 2.5 years agreement. No, whatever High Command tells. Sir, but is there agreement is there? ನಿಮ್ಮ ಪ್ರಶ್ನೆಗೆಲ್ಲ ನಾವು ಉತ್ತರ ಕೊಡಲ್ಲ. Whatever High Command tells, we will obey it. Sir, You understood it or not? This is my reply to your question. Status quo till assembly. No. See, we go together. There are no differences between me and D.K. Shivakumar. We'll face the election, assembly. We have worked out a strategy how to face the BJP and JDS, and we will face it. Whether they bring, I don't know. They are telling that no confidence motion will be moved. It will also be faced. Or adjournment motion, if they want to bring, we will. Whatever discussion they take.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.